నీ పలివి నీ సహనం నీ త్యాగం నీ సాహసం లేకుంటే బుగ్గైపోతుంటిమో ఈ భరత భూములోని మసి బొగ్గైపోతుంటిమో. ఏం చేస్తే తీరునయ్యా మీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా మీ రుణము. మీ బొమ్మ వెడితే తీరునా, మీకు దండలేస్తే తీరునా, మీ జెండా ఎగరేస్తే తీరునా. మీరు రాసిన రాజ్యాంగాననుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా. జై భీమ్. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి నింగునో తను వెలుగై రాకుంటే. తరాలు మన స్థితిగతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, బతుకు అగ్రకుల విషకౌగిట పడి నలిగిపోవు కథ నేటి గుణం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి. తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, భారత జన నుదిటి రాతను అంబేద్కరు మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. రాజ్యాంగం అణువు అణువులో జీవము నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. రాజ్యాంగం అణువు అణువులో జీవము నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు, విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాలు మన స్థితిగతులు మారక తల్లటిల్లు కథ సకల జనం, బతుకు అగ్రకుల విషకౌగిట పడి నలిగిపోవు కథ నేటి గుణం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఒక భారతదేశ యువ పౌరులుగా మనము ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, నేను నిన్నగాక మొన్న మన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా నేను ఈ మన తెలంగాణలో అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలు ఎలా నిర్వహిస్తున్నారనేసి బయటికి వెళ్ళాను. బయటికి వెళ్తే ఏమైందంటే, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వాళ్ళు ముందుకొచ్చేసి ఎన్నడూ పలకని జై భీమ్ నినాదాన్ని పలుకుతున్నారు. మీరు అనుకోవచ్చు జై భీమ్ అంటే ఏదో అర్థమని, కానీ నేను చెప్తున్నా చూడండి, జై భీమ్ అంటే వాళ్ళు జై భీమ్ అనే ఒక పదాన్నే పలుకుతున్నారు, కానీ వాటి యొక్క ఆ జై భీమ్ అనే పదానికి ఉన్న వాల్యూని మాత్రం కుంగలో తొక్కి పడేస్తున్నారు. మీరు ఆలోచించాలి, విద్యార్థులుగా మీరందరూ కూడా ఆలోచించాలి. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ యొక్క ఆశయాన్ని మొత్తం కూడా తొక్కి పడేస్తున్నారు. మేమేమంటున్నామంటే, ఇప్పుడు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మన తెలంగాణలో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా అంబేద్కర్ విగ్రహాలను, తర్వాతకి ఫ్లెక్సీలను, కట్అవుట్లను భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద కట్అవుట్లు, పెద్ద పెద్ద విగ్రహాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి, కానీ ఆయన యొక్క ఆశయాలు మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా మన భారతదేశంలో కానీ మన పార్లమెంటులో కానీ మన లోక్సభలో ఎక్కడైనా సరే కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా చర్చించడం లేదు, వాటి మీద ధ్యాసలో పెట్టడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేమంతా నామస్మరణానికే దళిత ఛాంపియన్లుగా
దళిత ఛాంపియన్లుగా వాళ్ళంతా వాళ్ళు నామస్మరణానికి మొత్తానికి కూడా పబ్లిష్ చేసేసుకుంటున్నారు, కానీ ప్రజల్లో మాత్రం ఏ మార్పు రావడం లేదు. అనే ఆశయ సాధన కోసం ఒక్కరు కూడా ముందడుగు వేయటం లేదు. మీరందరూ కూడా ఆలోచించాలి. విద్యార్థులుగా నేను చెప్తున్నాను,